విజయవంతమయ్యారు. నిన్న కౌంటింగ్ హాల్లోనే ఆయన చాలా కూడా ఎమోషన్ అయ్యారు. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడారు. సరే, ఇదంతా పక్కన పెడితే సంజయ్ గారు రంజాన్ గిఫ్ట్ ఇచ్చారు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి అని చెప్తున్నారు. తొందరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటున్నారు శ్రీధర్ బాబు గారు. సో ఏంటి, మీరు ఎలా రిజల్ట్ని చూస్తున్నారు? మా శ్రీధర్ బాబు గారు మాట్లాడింది కరెక్టే. రాజకీయాల్లో వాపును చూసి బలుపను ఊరవద్దు. రాజకీయాలే. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ నిలబడితే బీజేపీ గెలిచేది అప్పుడు చెప్తే బాగుంటుండే. టీఆర్ఎస్ పార్టీ ఇంటర్నల్గా బీజేపీకి సపోర్ట్ చేసి, దాంట్లో అందరికీ తెలిసిన విషయం అదంతా. ఇప్పుడు ఢిల్లీలో మా దగ్గర మొత్తం రికార్డు ఉంది. ఎందుకు తొందరపడుతున్నారు? కేటీఆర్ వాళ్ళకి ఎట్లా చేసినా అది రాజకీయాలు. నేను వాళ్ళ పార్టీ ప్రయోజనాల కోసం చేసుకున్నారో దాన్ని నేను విమర్శించడండి, నాకు సంబంధం లేదు అది. కానీ ఆ రాజకీయ పార్టీ నిలబడడం కోసమా లేకుంటే ఎందుకు అనేది మాకు సంబంధం లేదు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ సొంత పార్టీ కాబట్టి వాళ్ళ ఇష్టం. కాబట్టి టీఆర్ఎస్ అనేది వీళ్ళకు తెలియదు, రాష్ట్రంలో ఎవరికి తెలియదు. అది డైరెక్ట్ ఢిల్లీ నుండి జరిగింది. ఇంటర్నల్గా సపోర్ట్ చేసుకున్నారు. ఒకవేళ సపోర్ట్ చేసి నేను ఖచ్చితంగా చెప్పగలను. కానీ టీఆర్ఎస్ పార్టీ నిలబడితే బీజేపీ అడ్రస్ కూడా ఉండదు, అందులో డౌట్ లేదు. బీజేపీ గెలిచే ప్రసక్తే లేదు అక్కడ. ఎందుకు అంటే టీఆర్ఎస్ పార్టీ నిలబడలేదు ఈ మూడు కాన్స్టిట్యూన్సీలలో. ఇది వాస్తవం. టీఆర్ఎస్ పార్టీ నిలబడలేదు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ బీజేపీ డైవర్ట్ అయింది. అది వాపు, దాన్ని బలుపనుకుంటే మేము ఎవరేం చేయలేదు. అది అందరికీ తెలిసినట్టు రాజకీయ అది ఎంత తేడానో మీకు తెలిసింది. కరీంనగర్ నరేందర్ రెడ్డి గెలవడము, తర్వాత ఇక్కడ ఇండిపెండెంట్ బీఎస్పీ క్యాండిడేట్ ఎంత వచ్చింది, తర్వాత బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది దగ్గర వచ్చేసిండ్రు. ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా బీఎస్పీ క్యాండిడేట్ కూడా దగ్గర వచ్చిండ్రు. దాన్ని గెలుపు అనుకుంటే అదే ప్లేస్లో మళ్ళీ టీఆర్ఎస్ గిట్ట పోటీ చేస్తే ఇవాళ బీజేపీకి ఆ ఓట్లు రాకపోతుండే. అది నగ్న సత్యం, ఒప్పుకోవాల్సింది. అది టీఆర్ఎస్ నిలబడలేదు కాబట్టే బీజేపీ ఇక్కడ గెలవడానికి అవకాశాలు వచ్చినాయి తప్ప బీజేపీకి ఇంటర్నల్గా టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది కాబట్టే బీజేపీ గెలిచింది. నెంబర్ 1 అమ్మ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేరకు మొత్తం అప్పుల దాంట్లో ఇరుక్కపోయినది తెలంగాణ రాష్ట్రం. 0 బడ్జెట్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు ₹1 కూడా లేదు. 7 లక్షల కోట్ల అప్పు అయింది రాష్ట్రానికి. అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. దాని తర్వాత ఇక్కడికి వచ్చినాక, అధికారంలోకి వచ్చినాక తెలిసింది రాష్ట్ర బడ్జెట్ రాష్ట్రంలో ₹1 లేదు. మళ్ళీ దీన్ని రాష్ట్ర ప్రజలను పరిపాలన చేయాలంటే చాలా కష్టాలు నష్టాలు ఓర్చుకొని ఇయల్లో వచ్చి 14 నెలలు అవుతుంది. 14 నెలల్లో సాధ్యమైనంత వరకు చేశాం కాంగ్రెస్ పార్టీ. సాధ్యమైనంత మేరకు మహిళలకు ఉచితంగా బస్సు, తర్వాత సిలిండర్ ఇచ్చాం, తర్వాత ఉచిత విద్యుత్తు ఇండ్లకు, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు కట్టించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకటి 14 నెలలే కదా అధికారంలోకి వచ్చి. అంత తొందరపడితే ఎట్లుంటుంది? ఇంకొక సంవత్సరం చూసినాక అప్పుడు మీరు అనుకున్న హామీలు నెరవేర్చలేదు. నేను ఒకటి అడుగుతా, బీజేపీ నరేంద్ర మోడీ గారు 2014 ఎలక్షన్లలో ప్రతి యువకునికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ప్రతి సంవత్సరం అని చెప్పాడు. నిరుద్యోగులకు 2 కోట్ల రికార్డు, ఆన్ రికార్డ్, మొత్తం రికార్డ్ పేపర్లో వచ్చింది, మీడియాలో వచ్చింది. మీరు ఆగండి, మీరు మాట్లాడండి. నువ్వు రాజీనామా చేసారు కాదు, మీ ప్రధానమంత్రి రాజీనామా చేయాలి. నువ్వు రాజీనామా చేస్తే నువ్వు రాజీనామా కాదు, మీ ప్రధానమంత్రి చేస్తానన్నాడు. నువ్వు కాదు ఇక్కడ. నిన్ను రాజీనామా చేయమంటలేను, ప్రధానమంత్రి రాజీనామా చేయాలి సిగ్గుపడి. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో మీరు రికార్డు చూడండి. మీరు నా మాట నమ్మడం కాదు, మీరు రికార్డు చూస్తే మీడియాలో అప్పుడు బహిరంగ సభలో ఏం చెప్పాడు? మొత్తం దేశంలో ఉన్నటువంటి యువతకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు. ఇప్పటి వరకు 12 ఏళ్ళ అంటే 22 కోట్లు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. మేము ఉద్యోగాలు ఇచ్చినాం, మేము మొత్తం దేశానికి ఉరగబెట్టినాం. మతాన్ని అడ్డం పెట్టుకొని హిందూయిజం. ఇప్పుడు కుంభమేళకు మీకేమైనా సంబంధం ఉందా? కుంభమేళ ఇప్పుడు కాదు, ఈ దేశంలో భూమి పుట్టినప్పటి నుండి కుంభమేళ జరుగుతుంది. బీజేపీ పుట్టలే, అప్పటికి ఆర్ఎస్ఎస్ పుట్టలే. అసలు దేవుళ్ళకు మీకు సంబంధమే లేదు. మీ నమ్మకం, మీరు హిందూ అన్నారు, ఇప్పుడు నువ్వు హిందూ దేవుడిని నమ్మినావు, నేను హిందూ దేవుడిని నమ్ముతా. ఇప్పుడు నువ్వు కాదు, బీజేపీ పుట్టకముందు, ఆర్ఎస్ఎస్ పుట్టకముందే హిందూయిజం ఉంది ఇక్కడ దేశంలో. అది గుర్తుపెట్టుకోండి. ఈ దేశంలో హిందూయిజం ఉంది, అప్పుడే దేవుళ్ళు ఉన్నారు ప్రతి గ్రామంలో. అసలు ఈ దేశంలో వేరే మతం అనేది లేదు. ప్రతి గ్రామంలో పోషమ్మకు బైసమ్మకు అన్ని దేవుళ్ళకు ముక్కినటువంటి వాళ్ళే ఆ గ్రామ ప్రజలు.
మీ హిందూ బీజేపీ రాగానే ఆర్ఎస్ఎస్ రాగానే దేవుళ్ళను అప్పుడు కాదు. మీ కుంభమేళకు మీకేం సంబంధమే? ఇది వందల సంవత్సరాల నుంచి నడుస్తుంది కుంభమేళ. ఇలా ప్రతి దేవుని మొక్కడం వందల సంవత్సరాల నుంచి ఇక్కడ మొక్కుతున్నారు. కుంభమేళకు మాకు సంబంధం ఉంది అని వాళ్ళు చెప్పలేదు. రంజాన్కి విషెస్ చెప్పిన వాళ్ళు కుంభమేళకి ఎందుకు చెప్పలేదు అనేది వాళ్ళు అడిగారు. అది వాళ్ళ ఇష్టము. అట్లా ఆయనంత మాత్రం అట్లనే కేసీఆర్ రోజు పూజలు చేస్తుంటాడు. ఆయన ప్రతి సంవత్సరం ఆయన మొత్తం హిందువులంతా ఆయన ఇంటికి వస్తారు. మరి దాన్ని ఏమంటారు? అంటే చెప్తున్నారు జనరల్గా. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఉంటారు. మా ముఖ్యమంత్రి పచ్చి హిందువు. అవును, దేవుని పూజ చేయకుండా ఆయన బయటికి రాడు. ఆయన ఖచ్చితంగా దేవుణ్ణి బాగా నమ్ముతాడు. అయితే ఆయన హిందువు కాదా? హిందువే కదా. మీకన్నా ఎక్కువ హిందువు అయినా మా 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 ముఖ్యమంత్రి గారు. మరి అట్లంటే మీరు కుంభమేళకు పోయినోళ్ళే అవుతారు. కుంభమేళకు పోయినోళ్ళు గారు. కుంభమేళకు నేను అట్లంటేను ఎవరు పోయినరు ఎవరు పోతలేరని నేను అడగడం లేదు. నాకు అవసరం కూడా లేదు. కుంభమేళకు మీకు సంబంధం లేదు అంటున్నా. కుంభమేళ జరిగేది అది దేశంలో వందల సంవత్సరాల నుంచి నడుస్తున్నది. అది హిందువులు అది హిందువులు అప్పుడే ఉన్నారు. మీకు బీజేపీకి ఆర్ఎస్ఎస్కి సంబంధమే లేదు. హిందూయిజంతోనే మీకు సంబంధం లేదు. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని ఓట్ల రాజకీయాలు చేసి ఓటేయించుకుంటూ దేశ ప్రజలను నమ్మించారు. ఇప్పుడు దేశ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మొన్న రిజల్ట్ కూడా అర్థమైంది. ఇప్పుడు మీకు వచ్చింది అదృష్టం ఎందుకు కలిసి వచ్చిందంటే ఆడ అన్ని పార్టీలకు స్విచ్ పెట్టుకుంటా మీరు బయటపడ్డారు. ఇవాళ మహారాష్ట్రలో పరిస్థితి ఏంది? మహారాష్ట్రలో కూడా అన్ని పార్టీల మధ్యలో స్విచ్లు పెట్టి మీరు గట్టెక్కిర్రు. ఇవాళ దేశంలో అన్ని రాజకీయ ఇవాళ మీకు ఒక విషయం చెప్తున్నాండి. రాష్ట్రాలలో వీళ్ళ మాట ఇన్నోనింటికి ఈడీ ఓడు, వీళ్ళ మాట వినకపోతే ఈడీ పోతారు. ఇట్లా అన్ని రాజకీయ పార్టీలను బ్లాక్మెయిల్ చేసి బెదిరించి మొత్తం పార్టీలను, ప్రాంతీయ పార్టీలను, ఇతర పార్టీలను నిర్వీర్యం చేసి మీరు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మాకు రేపు దగ్గరికి వస్తుంది మేమంటే మీకు ఎట్లా దగ్గరికి వస్తుంది? టీఆర్ఎస్ నిలబడితే మీ ఎమ్మెల్సీ గెలిచేది చెప్తుండే. కానీ టీఆర్ఎస్ నిలబడలేదు. లోపకర ఒప్పందం జరిగింది. బీజేపీకి సపోర్ట్ చేసింది కాబట్టి మీ బీజేపీ గెలిచింది. అంతే తప్ప ఇలా కాంగ్రెస్ బలంగానే ఉంది. కాంగ్రెస్ రాష్ట్రంలో పేద ప్రజల పక్షాన ఉంది. అది గుర్తుపెట్టుకొని మేము మత రాజకీయాలు చేయము. అన్ని మతాలను గౌరవిస్తున్నాం. హిందూయిజాన్ని గౌరవిస్తాం, క్రిస్టియన్ను గౌరవిస్తాం, ముస్లింలను గౌరవిస్తాం. మానవులంతా ఒకటే అని నిర్ణయించేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలు పూర్తిగా విశ్వాసం ఉంది కాబట్టే ప్రజలు పట్టం కట్టారు. అది గుర్తుపెట్టుకోండి. అట్లంటే మీకు 8 సీట్లు వచ్చినాయి ఎమ్మెల్యేలు. ప్రజలు మిమ్మల్ని ఎందుకు నమ్మలేదు? రేపు పొద్దుగల ఈ 3 ఎమ్మెల్సీలు కాదు, టీఆర్ఎస్ పార్టీ నిలబడితే టీఆర్ఎస్ పార్టీ మీకు మద్దతు చేసేది కాబట్టి మీరు గెలిచిండ్రు. అది పక్కా ఒప్పుకోవాల్సిందే మీరు. అట్లంటే మరి ఖమ్మం, నల్గొండ, వరంగల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని ఉంచలేదు కదా. మరి అక్కడ ఎందుకు బీజేపీ ఓడిపోయింది? ఎక్కడ? ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ స్థానం బీజేపీ ఓడిపోయింది కదా. ఇండిపెండెంట్ శ్రీపాల్ రెడ్డి గారు గెలిచారు. నిజంగా వాళ్ళిద్దరూ మద్దతుతోనే, బీఆర్ఎస్ మద్దతుతోనే బీజేపీ గెలిచిందంటే అక్కడ కూడా గెలవాలి కదా. అక్కడ అక్కడ నిర్ణయించేది, అక్కడ జనం నిర్ణయించేది. ఇక్కడ బలం ఉంది. ఎక్కడ? కరీంనగర్లో బాగా స్ట్రాంగ్ ఎక్కడుంది? టీఆర్ఎస్ పార్టీ ఉంది కరీంనగర్లో. ఇది వాస్తవం. రెండవది ఇక్కడ ఇక్కడ టీఆర్ఎస్ ఉంది. వాళ్ళు ఇక్కడ గెలిచిండ్రు ఆల్రెడీ. ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళకు బలం ఉంది. వాళ్ళు డైరెక్ట్ బీజేపీకి ఇంటర్నల్గా సపోర్ట్ చేసిండ్రు కాబట్టి ఇక్కడ గెలిచిండ్రు. అక్కడే సంగతి కాదు నేను మాట్లాడి, ఇక్కడ బలం ఉన్న సంగతి చెప్తున్నా. వీళ్ళకు టీఆర్ఎస్కి బలం ఎక్కడ ఉంది? కరీంనగర్లో ఉంది, హైదరాబాద్లో ఉంది. ఇక్కడ 30 సీట్లు గెలుచుకున్నారు. 30 సీట్లు గెలుచుకున్నారు ఎమ్మెల్యేలు. ఇది వాస్తవం కూడా. హైదరాబాద్ రంగారెడ్డి బాబు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో టీఆర్ఎస్ పోటీ చేసింది. 4th ప్లేస్ వచ్చింది. అయినా బీజేపీ గెలిచింది. టీఆర్ఎస్ పోటీ చేసింది. ఎక్కడ పోటీ చేసింది? హైదరాబాద్ రంగారెడ్డి టీచర్స్ ఎలక్షన్ జనార్దన్ రెడ్డి